అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. గత 58 సెషన్స్ నుంచి ఒక విషయం మీదే మనం చెప్పుకుంటున్నాం. ఏమిటంటే విగ్రహారాధన గురించి. పత్రి గారు చెప్పినటువంటి ఒక విషయాన్ని మనం అర్థం చేసుకునేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఆయన ఏమన్నారంటే ఆత్మజ్ఞానం యొక్క లక్షణాలు చెప్తూ, ఎవరైతే ఆయన చెప్పినటువంటి ఈ విషయాలన్నీ ఆచరించగలుగుతారో వారు ఆత్మజ్ఞానం పొందినట్లు లెక్క. వాడు మించినోడు ఎవడూ లేడు. మరి అటువంటి ఆ జ్ఞానం మనం పొందామా లేదా అని తెలుసుకోవడానికి ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ఆయన చెప్పుకొచ్చారు. ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు. అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తాడు. అంటే పూజ చెయ్యడు అన్నది దాని యొక్క సందేశం. మరి ఆత్మజ్ఞాని ఎందుకు పూజ చేయడు అంటే దానికి ముఖ్య కారణం ఆత్మజ్ఞానికి దైవం మీద అవగాహన ఉంది. ఆత్మజ్ఞాని కాని వాడికి అంటే అజ్ఞానికి దైవం మీద అవగాహన లేదు. ఆయన చేత వాడేమనుకుంటాడంటే ఆ విగ్రహమే దైవము అని భావిస్తూ ఉంటాడు. కానీ ఆత్మజ్ఞానికి అవగాహన ఉంది. ఏమని? విగ్రహం దైవం కాదు, ఆత్మే దైవం అని. కారణం ఏంటంటే ఆత్మజ్ఞాని ఎన్నో రకాలుగా అవగాహన చేసుకున్నాడు, తెలుసుకున్నాడు. ఎన్నో సందేశాలు విన్నాడు, ఎన్నో గ్రంథాలు చదివాడు. ఆ భగవద్గీత, ఆ ఉపనిషత్తులు, ఆ వేదాలు, ఆ పురాణాలు అన్నీ చదివాడు. అంచేత వాడికి అర్థమైంది. వాటిలన్నిటి ద్వారా ఆ దైవం యొక్క లక్షణాలేంటో వాడు తెలుసుకోగలిగాడు. ఆ లక్షణాలన్నీ కంపేర్ చేసుకున్నాడు. దైవం యొక్క లక్షణాలు అవన్నీ విగ్రహంలో ఉన్నాయా అని చూస్తే ఒక్కటి కూడా విగ్రహంలో లేవు. నిరాకారుడు దైవం. విగ్రహానికి ఆకారం ఉంది, కానీ ఆత్మకు ఆకారం లేదు. సర్వవ్యాపి, అంతటా ఉన్నాడు భగవంతుడు, ఆత్మ. కానీ విగ్రహం ఒక్కచోటే ఉంది. సర్వాంతర్యామి, ప్రతి ఒక్క జీవి అంతరాల్లో వ్యాపించి ఉన్నాడు. అది ఆత్మే, కానీ విగ్రహం కాదు. చావు పుట్టుకలు లేనివాడు. ఆయన పుట్టుక లేదు, చావు లేదు. కానీ విగ్రహానికి తయారు చేస్తే పుట్టినట్టు, ఏదైనా ప్రకృతి వైపరీత్యాల్లో భూకంపాలు ఇటువంటివి ఏర్పడినప్పుడు అది పోతే పోయినట్టు. మరి ఇలా కనుక మనం చూసుకున్నట్లయితే విగ్రహంలో దైవం యొక్క లక్షణం ఒకటి కనిపించదు. అది కానీ ఆత్మలో ఉంటాయి. ఈ విషయం ఆత్మజ్ఞానికి అవగాహన ఉంది. అంచేత ఆత్మజ్ఞాని ఆ దైవం ఎక్కడున్నాడు అన్నది తెలుసుకున్నాడు. తనలో కూడా, ఈ శరీరంలో కూడా ఉన్నాడని చెప్పి తెలుసుకొని శరీరంలోనికి ధ్యానం ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా శరీరంలోనికి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. అజ్ఞానికి తెలియదు కాబట్టి గుడికి వెళ్ళి పూజలు చేస్తూ ఉంటాడు.
సరే. ఇక్కడేమిటి అంటే, మనం చెప్పుకున్నాం ఈ 58 సెషన్స్‌లో దైవం యొక్క లక్షణాలు ఇంచుమించు 60 లక్షణాల దాకా చెప్పుకున్నాం. ఇంకా అనంతం. చెప్పుకోవడానికేమీ లిమిట్ ఏమీ లేదు. ఆయన గురించి ఇంత, ఇంత అని కాదు. కానీ కొన్ని అవగాహన కోసం ముఖ్యమైనవి మనం చెప్పుకున్నాం. ఒక్కసారి గనక అయన్నీ మీరు చూసుకున్నట్లయితే, మనం చేసే పూజలు నిజంగా కూడా మనకి ఆశ్చర్యం కలిగిస్తాయి. దైవం యొక్క లక్షణాలు తెలుసుకున్నట్లయితే, దైవం గురించి అవగాహన ఉన్నట్లయితే, చేసే పూజలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంచేతంటే అసలు పూజలు ఎందుకు చేస్తారు? ముందు ఆ ప్రశ్నేసుకోవాలి. పూజలు ఎందుకు చేస్తారు? అనే ప్రశ్న ఏసుకుంటే మనకొచ్చే ఆన్సర్ ఏమిటి అంటే, చాలామంది చెప్పేది. దేవుడు మన కోరికలు తీరుస్తాడు. పూజ చేయడం వల్ల కష్టాలు తొలగిస్తాడు. మన పాపాలు క్షమిస్తాడు. కోరికలు చాలా ఉంటాయి. కష్టాలు కూడా చాలా ఉంటాయి. అంచేత ఏమిటి అంటే, అట్లోంచి బయటపడాలి అంటే తన వల్ల కావట్లేదు కాబట్టి, ఆ దైవాన్ని ఆశ్రయిస్తే ఆయన వల్లైనా వాటిలోంచి బయటపడొచ్చు. సరే. ఆ దైవం వల్ల వాటిలోంచి బయటపడతాం. నువ్వు పూజ చేస్తే ఆ దైవం వీటి నుంచి నిన్నెందుకు బయటపడేస్తాడు? ఏమిటి నువ్వు చేసే పూజలో ఏముంది? అన్న ప్రశ్న వేసుకోవాలి. ఏది గుడ్డిగా చేయకూడదు. సరే చేస్తున్నాను పూజ. చేస్తే దేవుడు వీటి నుంచి నన్నెందుకు బయటపడేస్తాడు? అనే ప్రశ్న వేసుకోవాలి. ఏముంది పూజలో? అంటే మళ్ళా మనకి తెలిసేదేమిటి అంటే, నిజంగా పూజ సరిగ్గా చేసేవాళ్ళైతే ఎలా చేస్తారు అంటే, షోడశోపచార పూజ చేస్తారు. అంటే 16 రకాల ఉపచారాలతో చేసేటువంటి పూజ. షోడశోపచార పూజ. సాధారణంగా చాలామంది ఏం చేస్తున్నారు అంటే, ఏదో ఆ పువ్వులో, పత్రో ఏదో తెస్తారు. లేదు ఏమీ లేకపోతే ఆ అక్షింతలకే పసుపు కలిపేసి అదే వేస్తూ ఉంటారు. అంతేకాని పూజ గురించి కూడా సరైన అవగాహన లేదు. కానీ సరైన పూజ చేస్తే ఎవరైనా సరే ఈ షోడశోపచార పూజ చేస్తారు. మరి 16 రకాల ఉపచారాలతో ఈ పూజ చేస్తారు. కొంచెం మళ్ళా ఆలోచించాలి. ఎందుకు ఇన్ని రకాల ఉపచారాలు చేస్తారు? ఎందుకు ఇన్ని రకాల ఉపచారాలు చేస్తారు? ఎందుకు చేస్తారు అంటే, ఆ దైవాన్ని సంతోషపరచడానికి. ఆ దైవాన్ని తృప్తిపరచడానికి. అలా వీళ్ళు చేసే ఈ ఉపచారాల వల్ల ఆ దైవం తృప్తిపడి, సంతోషపడితే ఆయన అనుగ్రహంతో మన కోరికలు తీరతాయి. మన కష్టాలు తొలగుతాయి. మన పాపాలు క్షమించబడతాయి అనేటువంటి నమ్మకం. దానికోసం ఇన్ని రకాల ఉపచారాలతో ఆ పూజ చేస్తారు. ఊరికే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే, మన ఇంటికి ఎవరైనా వస్తే, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఎవరొచ్చినా సరే, ఫస్ట్ ఏం చేస్తామంటే, రాగానే మంచినీళ్ళు ఇస్తాం. మామూలుగా అయితే పూర్వకాలంలో అయితే
కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు అవి ఇచ్చి, తుడుచుకోవడానికి తువ్వాలు అవి ఇచ్చి, తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టి పైన ఫ్యాన్ ఏసి, తర్వాత మంచినీళ్ళు ఇచ్చి, ఇంకా అవకాశం ఉంటే ఈ అల్పాహారం ఇచ్చి, ఆ కాఫీయో, టీయో అంటే ఇన్ని రకాల ఉపచారాలు చేసి వాళ్ళని సంతోషపరుస్తాం. చూసుకోండి కావాలంటే మీరు. వాళ్ళని సంతోషపరుస్తారు. ఎందుకు అంటే ఎవరైతే మనం సంతోషపరుస్తామో వారి వల్ల మనకి మంచే జరుగుతుంది కానీ నష్టమేం జరగదు. ఇంకా లాభం కూడా జరుగుతుంది. అంచేత ఇలా మన ఇంటికి వచ్చిన వారికి ఈ ఉపచారాలు చేస్తాం సంతోషపరచడానికి. అలాగే ఈ పూజ ద్వారా దైవాన్ని సంతోషపరచడానికి ఈ 16 రకాల ఉపచారాలు చేస్తాం మనం. అది. సరే. బానే ఉంది. ఈ 16 రకాల ఉపచారాలు ఇయన్నీ చేస్తున్నాం మనం. కానీ ఒక ప్రశ్న ఏసుకోవట్లేదు ఎవరు. ఎంతసేపు ఆచారంగా వస్తుందని చేస్తున్నారు. అందరూ చేస్తున్నారని చేస్తున్నారు. ఎవరో పెద్దలు, పండితులు చెప్పారని చేస్తున్నారు. కానీ తాను చేసే దాని గురించి ఎవరు ఆలోచించట్ల. మనకి మనం ఆలోచించగలం. అవగాహన చేసుకోగలం. కారణం ప్రతి మానవుడికి మనసు, బుద్ధి ఇవ్వబడింది సృష్టిలో. దాన్ని ఉపయోగించి ఆలోచించొచ్చు. ఒకళ్ళు చెప్పాల్సిన పనేమి లేదు. నేను చేసే పని సరైందా? కాదా? అన్నది ఆలోచించాలి. 18 సంవత్సరాల క్రితం పత్రి గారి పరిచయం కాకముందు నేను అంతే అందరిలాగే చేసేవాడిని. ఆ పూజలు ఇయన్నీ కూడా చేసేవాడిని. కానీ పత్రి గారొచ్చాక అప్పుడు నేను చేసే వాటి గురించి ఆలోచించడం మొదలెడితే అప్పుడు అర్థమైంది నాకు. వీటి వల్ల దైవం సంతోషించడు. ఇవి కాదు మనం చేయవలసింది. దైవం అంటే విగ్రహం కాదు, ఆత్మ ఇవన్నీ తెలుసుకున్నాను నేను. ఎన్ని నేను అధ్యయనం చేసే పుస్తకాలు రాశాను. భగవంతుడంటే, సత్య మార్గము, ఆత్మశాస్త్రము, అలాగే ప్రతి పుస్తకంలో కూడా నేను రాసిన 40 పుస్తకాలు. ఒక మూడో, నాలుగో టాపిక్‌లు దైవం గురించే ఉంటాయి. అంత అవగాహన చేసుకున్నాను. అంతకుముందు అందరిలాగే ఉండేవాడిని. ఈ అవగాహన కలిగాక అప్పుడు నేను విగ్రహారాధన కాదు, ఆత్మారాధన మొదలెట్టా. అంటే పూజలు మాని ధ్యానం చేశాను. విపరీతమైన మార్పులు నాలో. విపరీతమైన లాభాలు. విగ్రహం వల్ల ఏ మార్పు రాలా. కానీ ఆత్మను ఆశ్రయిస్తే అన్నీ మార్పులే. అది. అంచేత ఇక్కడేంటంటే ఒక్కసారి మనం విశ్లేషించుకుందాం. మనం చేసే ఈ 16 రకాల ఉపచారాల వల్ల దైవం తృప్తి పడతాడా? సంతోషిస్తాడా? ఇవి దైవాన్ని సంతోషపరచగలవా? ఆయన్ని తృప్తిపరచగలవా? అన్నది మనం ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంచేత నిజంగా ఆలోచిస్తే ఇయన్నీ చాలా విచిత్రంగా అనిపిస్తాయి మనకి. అంత గొప్పవాడైన దైవానికి మనం చేసేది ఏమాత్రము, ఎంత అన్నది అర్థమవుతుంది. అప్పుడు మనకి
ఇదంతా చాలా చేసేదంతా చాలా విచిత్రంగా కనిపిస్తుంది. అంచేత ఈ షోడశోపచార పూజ ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం. ఫస్టు మొట్టమొదట ఏం చేస్తారంటే ఆవాహనం. అంటే దైవాన్ని పిలుస్తారు. రమ్మని పిలుస్తారు. అంటే వీరి ఉద్దేశం దైవం అక్కడ లేడు, ఎక్కడో ఉన్నాడు. ఏదో లోకాల్లో, పైలోకాల్లో ఎక్కడో ఉన్నాడు అనేటువంటి భావంతో ఆయన రమ్మని పిలుస్తారు. మరి అక్కడ లేకుండా వీడు ఏం చేసినా ఉపయోగం లేదు కదా! మన అతిథిని పిలుస్తాం మన ఇంటికి రమ్మని. వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి అంటే, ఉపచారాలు చేయాలి అంటే, వాడు ఏదో ఊళ్ళో ఉంటే మనమేం చేస్తాం? అంచేత ముందు రమ్మని పిలుస్తాం. వచ్చాక కదా చేయడం. అలాగే ఎక్కడో ఉన్న దైవానికి ఇక్కడేం చేస్తాం? అంచేత రమ్మని పిలుస్తారు. అది. కానీ ఈ విషయం ఆలోచించరు. దైవం గురించి వాళ్ళకి అవగాహన లేదు. ఇంచేతంటే ఇది చాలా విచిత్రమైంది. ఆయన సర్వవ్యాపి. అంటే సకల చరాచర సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు. లేనిదెక్కడ? అణువణువు ఉన్నాడు. అణువణువులోనూ ఉన్నాడు. అణువణువు ఉన్నాడు. ఆయనది లేనిదంటూ లేని ప్రదేశం అంటూ లేదు. అలాంటి ఆయన్ని ఎలా పిలుస్తారు? లేకపోతే పిలవచ్చు. ఉన్నవాడిని పిలవడం ఏంటి? చూస్తే ఈ షోడశోపచార పూజలో ఇది కొంచెం మనకి విచిత్రంగానే కనిపిస్తది. ఇది అజ్ఞానమే అవుతుంది. జ్ఞాని అర్థం చేసుకుంటాడు. ఆయన అంతటా ఉన్నాడు అన్న సంగతి. అజ్ఞానికే తెలీదు. లేడేమో అనుకుంటాడు. ఓహో! అందుకు పిలవాలేమో అనుకుంటాడు. అందుకని ముందు ఆవాహనం అది చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడంటే రెండో పాయింట్. ఆసనం. షోడశోపచార పూజల్లో రెండో పాయింట్ ఏంటంటే ఆసనం. ఆసనం అంటే కూర్చోవడానికి వేసేది. కూర్చోవడానికి వేసేది. సహజంగా ఏం చేస్తారు అంటే ఓ తమలపాకు పెడతారక్కడ. అది. లేతే సింహాసనం సమర్పయామి అంటారు. ఆ అక్షింతలేసి. అంటే ఆసనం వేసినట్టు లెక్క. కొంచెం ఆలోచించండి. సృష్టి అంతా వ్యాపించి ఉన్నవాడికి మనం వేసే ఆసనం ఎలా సరిపోతుంది? కొంచెం లావుగా వచ్చిన వాళ్ళకి మామూలు కుర్చేస్తే సరిపోదు. అందులో పట్టరు. పెద్ద సోఫా ఉండాలి. లేతే ఏదో ఉండాలి. కొంచెం లావుగా ఉన్నవాడికే మనం ఏసే ఆసనాలు సరిపోవే. కుర్చీలు. సృష్టి అంతా వ్యాపించి ఉన్నవాడికి మనం ఏసే ఆసనం ఎక్కడ సరిపోతుంది చెప్పండి? ఆలోచించండి. ఈ ఉపచారం కూడా మనకి విచిత్రంగానే కనిపిస్తుంది. భగవంతుడి గురించి అవగాహన చేసుకుంటే, భగవంతుడి శక్తిని, భగవంతుడి గురించి ఎన్ని అవగాహన చేసుకుంటే, ఈ ఉపచారం కూడా చాలా విచిత్రంగానే అనిపిస్తది. తర్వాత ఏం చేస్తారంటే అర్ఘ్యం, పాద్యం ఇస్తారు. అర్ఘ్యం అంటే అర్ఘ్యం, పార్ఘ్యం అంటే
చేతులు, కాళ్ళు కడుక్కోవడానికి, నోటిని శుభ్రం చేసుకోవడానికి ఇచ్చే నీరు. ఏదో దాంతోటి కాస్త అలా కింద పోస్తారు. నేను అర్ఘ్యం, పార్ఘ్యం ఇచ్చాను అని చెప్తారు. అనేటువంటి ఉద్దేశ్యం దాంట్లో. కానీ కొంచెం ఆలోచించండి. ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆయనకి చేతులు, కాళ్ళు లేవు. మరి అటువంటి ఆయనకి అర్ఘ్యం దేనికి? ఆయన పరిశుద్ధుడు. అంతటి పరిశుద్ధుడైన వానికి పాద్యం అంటే ఆచమనం దేనికి? ఎంచేతంటే ఆయన విదేహుడు. అంటే దేహం లేనివాడు. చేతులు, పాదాలు లేనివాడు. వస్త్రభూషణాలు లేనివాడు. ఆయన ఇంకా శ్రవణహీనుడు. అంటే చెవులు లేనివాడు, నేత్రాలు లేనివాడు, గోత్రం లేనివాడు. ఇన్ని రకాల గుణాలు కలిగినవాడు, లక్షణాలు కలిగినవాడు. ఇవన్నీ దేనికైనకి? ఇవన్నీ అవసరమా? వీటితో తృప్తి పడతాడా? అంచేత మరి నాలుగోది ఉపచారం. షోడశోపచారాల్లో నాలుగో ఉపచారం ఏంటంటే స్నానం. స్నానం ఎందుకు చేస్తారు? మురికి పోవడానికి. మరి భగవంతుడు మురికి పోగొట్టడానికి చేసే ఉపచారం అది. కానీ ఆయన నిర్మలుడు. అంటే నిర్మలమైన వాడు, మలినం లేనివాడు. అటువంటి నిత్య నిర్మలుడికి అసలు స్నానం దేనికి చెప్పండి? ఆ ఉపచారం దేనికి? ఇవన్నీ మానవులకు అవసరం. భగవంతుడిని మానవుడిగా భావించి చేస్తున్నారు ఇవన్నీ కూడా. భగవంతుడికి పోతే ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ మానవులకు అవసరం. అది. అలాగే ఐదో ఉపచారం వస్త్రం. వస్త్రం అంటే ధరించేది. చూడండి, సృష్టి అంతా వ్యాపించి ఉన్నవాడికి ఏ వస్త్రం సరిపోతుంది? మీరు ఇచ్చేది ఏం సరిపోతుంది? మీరు చూడండి, ఎవరైనా పెద్దవాళ్ళకి చిన్న సైజు షర్ట్ కానీ ప్యాంట్ కానీ ఇస్తే నవ్వుతారు. ఇదేం సరిపోతుందమ్మా నాకు అంటారు. నిజంగా కూడా మరి భగవంతుడు సృష్టి అంతా వ్యాపించి ఉన్నవాడికి మీరిచ్చే వస్త్రం ఏం సరిపోతుంది? పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు షర్ట్ ఇస్తే తీసి పక్కన పడేస్తాడు. ఎందుకమ్మా నాకు ఇది అంటాడు. అది వాడిని తృప్తిపరచలేదు. వాడికి సరిపడా వస్త్రం ఇస్తే వాడు దాన్ని తీసుకుంటాడు, ధరిస్తాడు. కానీ అంతటి పెద్దవాడికి సరిపోని వస్త్రం ఇస్తే దానివల్ల ఏంటి ప్రయోజనం? మరి సృష్టి అంతా వ్యాపించి ఉన్నవాడికి ఏ వస్త్రం సరిపోతుంది? నువ్వు ఏమి ఇవ్వగలవు? ఇస్తున్నానని అనుకుంటున్నావు అంతే. ఏదో అక్కడ కాస్త పెట్టి నేను వస్త్రం ఇచ్చాను అనుకో. ఆరో ఉపచారం యజ్ఞోపవేతం. యజ్ఞోపవేతం అంటే జంధ్యం. ఆయన గోత్ర వర్ణాలకు అతీతుడు. అటువంటి వానికి జంధ్యం దేనికి? అందుకే మీరు చూడండి, ఈ జంధ్యాలు ఇవన్నీ ఎవరు ధరిస్తారు అంటే ఆ జ్ఞానం లేని వాళ్ళే. ఆ స్థాయికి వెళ్ళాక, ఆ జ్ఞానం పొందాక, నేనే ఆ భగవంతుడిని అని తెలుసుకున్నాక
అన్నిటికీ నేను అతీతుడిననే భావంలో ఉన్నాక ఇవన్నీ వాళ్ళు ధరించరు. మీరు కావాలంటే గొప్ప గొప్ప వాళ్ళని చూడండి. ఎవరినైతే మీరు పూజలు చేస్తూ ఉంటారో, దేవుళ్ళు అంటూ ఉంటారో, వాళ్ళు ఇయన్నీ ధరించరు వాళ్ళు. అంచేత ఆయన అన్నిటికీ అతీతుడు. ఆయనకి జన్యం దేనికి? అది. ఏడో ఉపచారం ఆభరణం. ఇది చూడండి, అందాన్ని పెంచడానికి చేసే అలంకారం ఆభరణం. వాళ్ళకున్న అందాన్ని పెంచడానికి చేసేదే ఆభరణం. మహిమతో వెలిగిపోయేవానికి ఆభరణం ఎందుకండి? అలా ప్రకాశించేవాడికి, మహిమాన్వితుడికి, అలా వెలిగిపోయేవానికి ఏ ఆభరణం ప్రకాశిస్తది? సూర్యుడి ముందు నువ్వు ఎంత ఫోకస్ లైట్లు పెట్టినా ఎలా పోతాయో, ఆ భగవంతుని ముందు నువ్వు ఏమి పెట్టినా అయన్నీ ఆయన కోటి సూర్యుల కాంతి కలవాడు. ఒక సూర్యుడు కాదు. ఏదైనా వెలవెలపోతుంది. అది ఆయన్ని తృప్తిపరచలేదు. ఎనిమిదో ఉపచారం గంధం. సువాసన కోసం రాస్తారు. కానీ భగవంతుడు సుగంధభరితుడు. అలాంటి ఆయనకు గంధం దేనికి? కొంచెం ఆలోచించండి. అంతటి గొప్పవాడికి ఏమివ్వాలో తెలుసుకోవాలి. ఆయన ఎలా ఏమిస్తే ఆయన సంతోషపడతాడో తెలుసుకోవాలి. దేనితో ఆయన్ని తృప్తిపరచగలమో తెలుసుకోవాలి. అంతేగాని ఏదో మనకు నచ్చినట్టు, మన ఇష్టమైనట్టు ఏదో చేసి తృప్తి పడిపోయాడు అని నువ్వు భావిస్తే ఆయన తృప్తి పడాలి కదా! అవి తెలుసుకో ముందు. అంతటి గొప్పవాడైన దైవాన్ని తృప్తి పరచాలంటే ఏం చేయాలి? ఏదో ఆచారంగా వస్తూ అందరూ చేస్తున్నారని చేస్తే ఏంటి ప్రయోజనం? అది. తొమ్మిదోది పుష్పం. సువాసనలతో కూడిన అలంకారం. ఆయన నిత్య పరిమళ భరితుడు. ఆయనకి పుష్పం దేనికి? పరిమళాలు, నిత్య పరిమళాలు కలిగినటువంటి వాడే. అంచేత దానివల్ల కూడా ఏమి మీరు ఆయన్ని తృప్తిపరచలేరు, సంతోషపరచలేరు. పదోది ధూపం. అంటే వాసన కోసం వెలిగించేది. నిరంజనుడైనటువంటి వానికి అగరబత్తి వాసన దేనికి అసలు? ఆలోచించాలి. అలాగే 11వది దీపం. వెలుతురు కోసం వెలిగించేది. కానీ భగవంతుడు స్వయం ప్రకాశం. ఒక సూర్యుడులా. భూమికి సూర్యప్రకాశం కావాలి. చంద్రుడికి సూర్యప్రకాశం కావాలి. సూర్యుడికి లేదు. ఆయన స్వయం ప్రకాశం. అలాగే భగవంతుడు కోటి సూర్యుల కాంతి కలవాడు. ఆయన స్వయం ప్రకాశం. ఆయనకి దీపం దేనికి? నువ్వు పెట్టే దీపం ఎంత? 12 నైవేద్యం. తినడానికి పెట్టేది. బ్రహ్మాండం అంత బొజ్జ కలిగిన వానికి ఏది పెట్టగలరు? మీరిచ్చేది ఎంత? ఆయన బొజ్జ ఎంత? బ్రహ్మాండం అంతా ఆయన బొజ్జే. అందులో మీరిచ్చేది ఏం సరిపోతుంది? ఇదే అంటారు సత్య సాయిబాబా వారు. అంత బొజ్జ కలిగిన వాడికి మీరేం ఇవ్వగలరు? మీరేం పెట్టగలరు అని సత్య సాయిబాబా వారు చెప్తారు. చూడండి, మీ ఇంటికి పిలిచారు అతిథిని. ఏదో కొద్దిగా పెట్టారు. 6 ఇడ్లీలు తినగలిగిన వాడికి ఒక ఇడ్లీ ఇచ్చారు. సంతృప్తి పడతాడా?
ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు. ఆ ఇచ్చేది సరిగ్గా లేకపోతే వాడు ఎంత అసంతృప్తి చెందుతాడు. లోపల ఎంత ఆ ఆకలి దహిస్తూ ఉంటుంది. సంతృప్తి పడ్డు. సంతోషపడ్డు. అలాగే బ్రహ్మాండం అంత బొజ్జ కలిగిన వాటికి మనం ఏది పెట్టగలం? ఒక్కోసారి ఆ పంచదార పలుకులు, ఆ పటిక బెల్లం పలుకులు పెడతాం. బ్రహ్మాండం అంత బొజ్జ కలిగిన వాడికి మీరిచ్చే పందార పలుకులెంత? ఆ పటిక బెల్లం ముక్కెంత? ఆలోచించండి ఒకసారి. ఇంచేతే వీటితో ఆయన తృప్తి పడ్డు. మనమేదో చాలా పుణ్యమని అనుకుంటున్నాం ఈ పనులన్నీ చేసి. కొంచెం ఈ రకంగా మీరు ఆలోచించండి. అంతటి గొప్పవాడైనటువంటి భగవంతుడికి మనం చేసే ఈ ఉపచారాలు తృప్తి కలిగిస్తాయా? ఆయన సంతోషపడగలడా? ఆలోచించాలి ఇదంతా. అలాగే 13వ ఉపచారం తాంబూలం. అంటే ఆనందింప చేసేది. భోజనం అయ్యాక కిళ్ళి ఇస్తారు తాంబూలం. ఆ ఆనందపడడానికి అది ఇస్తారు. విశ్వానికే ఆనందాన్నిచ్చేవానికి తాంబూలం దేనికి? ఆయన ఆనంద స్వరూపుడు. నిత్యము ఆనందంలో ఉండేవాడు. సమస్త విశ్వానికి ఆనందాన్నిస్తున్నాడు. ఆయనకి అసలు తాంబూలం దేనికి? ఆలోచించండి. ఎవరికివ్వాలి? అలాగే 14వ పాయింట్. షోడశోపచారాల్లో 14వ ఉపచారం. ప్రదక్షిణం. అంటే చుట్టూ తిరిగేది. చుట్టూ తిరిగేది. విశ్వమంతా వ్యాపించి ఉన్నవానికి ప్రదక్షిణం చేయగలరా? ఎక్కడ చేయగలరు? విశ్వమంతా వ్యాపించి ఉన్నవానికి ప్రదక్షిణం ఎలా చేస్తారు? అలాగే 15వది నమస్కారం. గౌరవ సూచకంగా చేసేది. ఆధ్యేయుడైన వానికి నమస్కారం దేనికి? ఆయన దేనికసల? ఆయన పొగడ్తలకు పొంగిపోడు. విమర్శలకు కుంగిపోడు. ఎన్నిటికీ అతీతుడాయన. అలాంటి ఆయనకి ఇయన్నీ అవసరమా? ఇది తెలుసుకోవాలి. ఇవన్నీ ఆయన సంతృప్తి పరచలేవు, ఆనందపరచలేవు. 16వది నీరాజనం. అంటే హారతి. ఆఖరిలో హారతిస్తారు. అంతటి కాంతి స్వరూపునికి హారతి దేనికి? అఖండమైన కాంతి కలిగినటువంటి వాడు. మనం ఇచ్చే హారతి ఎంత? ఏదో గుళ్ళల్లో అంటే చీకటిగా ఉంటుంది గర్భగుడిలో. అక్కడేదో వెలిగిస్తారు అంతే తప్ప భగవంతునికి అవసరం లేదు. అంతటి కాంతి స్వరూపుడాయన. ఆయనకి హారతి దేనికి? అలాగే ఆఖరిలో ఏం చేస్తారంటే ఉద్వాసం చెప్తారు. అంటే వెళ్ళిపోమంటారు. మనకి పూజారులు ఏం చేస్తారంటే ఆ తమలపాకు మన చేత కొంచెం పైకెత్తి కింద పెట్టిస్తారు. అంటే వెళ్ళిపోమని. అంటే దాని అర్థం ఆయన వెళ్ళిపోయాడని లెక్క. అప్పుడు ఈ పూజారులు ఏం చేస్తారంటే ఆ ద్రవ్యాలన్నీ వారి సంచిలో వేసుకుంటారు. ఇది జరిగేది పూజ అంటే. నిజంగా ఆలోచించండి. వెళ్ళిపోమంటున్నారు. ఎక్కడికి పంపిస్తారు మీరు? అంతటా ఆయనే కదా! ఆయన లేని ప్రదేశం అంటూ లేదు. ఎక్కడికి పంపిస్తారు? చేత ఈ చేసే ఉపచారాలు ఆయన ఎంత సంతృప్తి పరుస్తాయో కొంచెం ఆలోచించండి. నిజంగా ఇలాంటి ఉపచారాలు చేసి ఆయన్ని మెప్పించగలమా? ఆయన అనుగ్రహం పొందగలమా?
ఆయన సంతోషపరచగలమా? ఆయనకి ఇష్టులు కాగలమా? ఇప్పుడు మీరు అడుగుతారు. సరే అండి. మరి వీటి వల్ల ఆయన మెప్పించలేము. ఆయన అనుగ్రహం పొందలేము. ఆయనకి ఇష్టుడు కాలేము. మరి నేనేం చేయాలి? ఏం చేస్తే ఆయన్ని మెప్పించగలం? ఆయనకి ఇష్టుడు కాగలం అన్నది తెలుసుకోవాలి. ఉంటే గనక కాస్త గుర్తుపెట్టుకోండి. భగవంతునికి ఇష్టులు కావాలి అంటే మీకు ఇష్టమైనవి ఇవ్వడం కాదు. ఆయనకి ఇష్టమైన పనులు మనం చేయాలి. ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైన పనులు మనం చేస్తామో, ఆయనకి మనం ఇష్టులవుతాం. ఆయన్ని మెప్పించగలుగుతాం. ఆయన్ని సంతోషపరచగలుగుతాం. ఆయన అనుగ్రహం పొందగలుగుతాం. ఏమిటి అంటే మీరు ఒక్కసారి చూసుకోండి. 16 అధ్యాయంలో 32 శ్లోకం. భగవద్గీతలోని 16 అధ్యాయంలో 32 శ్లోకం. ఆయన స్పష్టంగా చెప్పాడు. తనకు ఎవరు ప్రియులు, ఎవరు ఇష్టులు అని అందరికంటే నాకు ఎవరు ఇష్టులు అని చాలా స్పష్టంగా చెప్పాడు. నిష్టగా షోడశోపచార పూజ చేసినోడని నేనేం చెప్పలా. ఈ 16 అధ్యాయంలో 32 శ్లోకం ఏమిటంటే ఆత్మౌపమ్యేన సర్వత్ర పశ్యతి యోజన సుఖం వాయాది వా దుఃఖం సాయోగి పరమో మతః. అంటే ఓ అర్జున, ఎవడు సమస్త భూతముల యొక్క సుఖ దుఃఖాలు తన సుఖ దుఃఖాలుగా చూస్తాడో వాడే అందరిలో నాకెక్కువ ప్రియుడు అంటే ఇష్టుడు అని చెప్పారు ఆయన. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా. ఎవడు సమస్త భూతాలు అంటే సమస్త జీవులు, సమస్త ప్రాణులు అంటే జంతువులు, పక్షులు, జలచరాలు, క్రిమి కీటకాలు అంటే మేకలు, గొర్రెలు, ఆవులు ఇయన్నీ. పక్షులు అంటే కోళ్ళు ఇయన్నీ. జలచరాలు అంటే చేపలు, పీతలు ఇటువంటియన్నీను. రొయ్యలు ఇలాగా. ఈ సమస్త భూతాల యొక్క సుఖ దుఃఖాలు, వాటి సుఖ దుఃఖాలు తన సుఖ దుఃఖాలుగా చూస్తాడు. అంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్. మీ ఏలు తెగిందనుకోండి. చాకు ఏదో కట్ చేస్తుంటే ఏలు తెగిపోయింది. విలవిల్లాడిపోతారు. ఎంతో బాధ. గబగబా హాస్పిటల్‌కెళ్తారు. మందేసుకుంటారు. ఇంజెక్షన్ చేయించుకుంటారు. చాలా బాధపడతారు. ఒక ఏలు తెగితేనే. కానీ ఆ కోడి పీకి కోస్తున్నారే, అది ఎంత బాధపడుతుంది. ఆ మేక పీకి నరికేస్తున్నారే, ఇంకా కొంతమంది సగం కోసి రక్తం బయటకి కారేదాకా దాన్ని అలా వదిలేస్తారు. అది గిలగిల, గిలగిల కొట్టుకుంటూ ఒక అరగంటకో, ముప్పావు గంటకో చనిపోతుంది. అంత బాధ పెడుతున్నారే. ఆ ఆవుల్ని, వీటిని, వాటిని ఇంతలా హింసిస్తున్నారే. నిజంగా మీ పీకి సగం కోసి వదిలేస్తే ఎంత బాధపడతారో ఆలోచించండి. వాటి అవయవాలు నరుగుతున్నారే, మీ కాళ్ళు నరికేస్తే మీ పరిస్థితి ఏంటి? మీ చేతులు నరికితే మీ పరిస్థితి ఏంటి? ఎంత ఆర్తనాదాలు చేస్తారే, ఎన్ని మొక్కులు మొక్కుతారే, నాకెలాంటి దుర్భర పరిస్థితి వచ్చిందని విలవిల్లాడతారే. కృష్ణ భగవానుడు ఏమంటున్నాడంటే, అలాంటి సమస్త భూతాల యొక్క సుఖ దుఃఖాలు తన సుఖ దుఃఖాలుగా,
తన బాధ ఎలాంటిదో వాటి బాధ అలాంటిదే అని ఎవడైతే గ్రహిస్తాడో వాడే నాకు అందరికంటే ఎక్కువ ప్రియుడు అని చెప్పాడు. మీరు భగవంతునికి ఇష్టలవ్వాలంటే ఈ పనులు కాదు చేయవలసింది. ఈ పని చెయ్యండి. మీ వల్ల ఏ జీవికి, ఏ ప్రాణికి హింస జరగకుండా చూడండి. అదే పత్రి గారు చెప్పేది. జీవహింస చెయ్యొద్దు. మీరు జీవహింస చేసే కొద్దీ భగవంతుడు ఆగ్రహానికి గురవుతారు కానీ, అనుగ్రహానికి పాత్రులు కారు. కానీ లోకంలో ఏమైందంటే, ఆ భగవత్ స్వరూపమైన ఆ జీవుల్ని హింసిస్తున్నారు. బొమ్మను ఈ షోడశోపచారాలతో పూజిస్తున్నారు. బొమ్మను షోడశోపచారాలు చేసి 16 రకాల ఉపచారాలు చేస్తే భగవంతుడు తృప్తి పడ్డు, సంతోషపడ్డు. పైగా మనం చేసే ఆ హింస ఆయనకి ఆగ్రహమే తెప్పిస్తుంది కానీ, అనుగ్రహం పొందలేం. కానీ ఎవరైతే ఆ హింసను మాని, మరి వాటిని ప్రేమగా చూస్తారో, వాడు భగవంతుని యొక్క అనుగ్రహం పొందగలుగుతారు. అదే ఇప్పుడు పత్రి గారి మార్గంలోకి వచ్చిన అందరూ చేస్తున్నారు. జీవహింస ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మాంసభక్షణ ఆపే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా పైనాయన ఎంతో సంబరపడతాడు. అది. చేత షోడశోపచార పూజలు కాదు. ధ్యానం చెయ్యండి. జీవహింస మానండి. ధ్యానం చేయడం అంటే భగవంతుడిని ఆశ్రయించడం. జీవహింస మానడం అంటే భగవత్ స్వరూపమైన ఆ జీవుల్ని మరి వాటి యొక్క ఆనందంగా జీవించనివ్వడం. దైవానికి కావాల్సింది అదే. అందుకే పత్రి గారు 2 మాటలు చెప్తారు. హింసా చూడు, హంసా పకడో. దైవ స్వరూపమైన జీవుని హింసించకండి. మీ జీవితం ధన్యం కావాలంటే హంసా పకడో. ఆ సత్యాన్ని పట్టుకోండి. హంస అంటే శ్వాస. ఎందుకు అంటే శరీరంలో ఉన్న ఆ సత్యాన్ని, ఆత్మను అంటే భగవంతుడిని ఆశ్రయించడానికి. అది. అంచేత ఇది బాగా అర్థం చేసుకోండి. ఎవరైతే ఎంత బాగా అర్థం చేసుకుంటారో, అప్పుడు మనం చేసే పూజల వల్ల ఏమీ ప్రయోజనం లేదు అన్నది అర్థమవుతుంది. ఎంత ఇది బాగా అర్థం చేసుకుంటారు. దానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు. అందుకే పత్రి గారు చెప్తున్నారు. విగ్రహారాధన వద్దు. సత్యారాధనే చెయ్యాలి అని చెప్తున్నారు. అది. అంచేత కనీసం ఎక్కడి నుంచైనా భగవంతుని విషయంలో మనం సరైన విధంగా ప్రవర్తిద్దాం. హంసను పట్టుకుందాం. హింసను మానేద్దాం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.